ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎందుకో ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది బిడ్డ, నీ సాయి తండ్రి మాట వింటావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా సరే గురువు గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. 100% ఈ గురువు గారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువు గారి ఫోన్ నంబర్ 9172001817. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఎప్పుడు కూడా నేను కష్టాలు అనుభవిస్తున్నానని ఎక్కువగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఎక్కువగా అందరూ నన్ను మోసం చేస్తున్నారని అనుకుంటూ నేను మాత్రమే అందరితో మంచిగా ఉంటున్నాను బాబా. నన్ను కాపాడుతారని నమ్మకంతో నిజం చేస్తావా అని తలెత్తి తిరిగేలా నీ నమ్మకాన్ని, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. నువ్వు అనుకునే ఒక మార్గం, నువ్వు కోరుకున్న కోరిక మంచిది, అందువల్ల అది తప్పకుండా నెరవేరుతుంది. నీకనేది నీ చేతులు నేను చేస్తాను కదా, అది ఎంతో తక్కువ రోజులోనే ఉందమ్మా. నీకు మంచి రోజులు వస్తుంది. నువ్వు కోరుకున్న కోరిక రాబోయే ఆదివారం కల్లా నీకు అదృష్టంలా అందిస్తాను. నీ మనసులాగానే మంచి స్వచ్ఛమైన మనసుతో ఉన్న నీకు తప్పకుండా నీ యొక్క అదృష్టం నీ చేతిలో పెడతాను. ఈ లోకంలో అబద్ధమైన జీవితం జీవించడం కష్టమే. ఎప్పుడు కూడా నువ్వు ఓడిపోయావు. ఇష్టమైన వారి దగ్గర సమయాన్ని కేటాయించే మనసు అంటే ఆనందంగా ఉండు తల్లి. ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటే మనసు తేలిగ్గా సంతోషంగా ఉంటుంది కదా. నీ ఇష్ట ప్రకారం నెరవేర్చి తీరుతాను. ఎందుకంటే నీ ముఖం ప్రకాశవంతంగా ఉంటేనే నీ సాయికి ఇష్టం బిడ్డ. మంచిగా గౌరవించేలా జీవించడం అనేది నీ సాయి ఆశ. ఇదంతా కూడా నువ్వు జీవించి తీరుతావు. ఇది కూడా తప్పకుండా జరుగుతుందమ్మా. ఇది తప్ప నీకు ఇంకేం కావాలి చెప్పు, నీ చేతిలో చేరేలా చేస్తాను. ఒక సమస్య వచ్చిందని ఎవరి దగ్గర కూడా చెప్పవద్దు. నీ యొక్క సమస్య ఇతరులకు చెబితే ఓదార్పునిస్తారా? లేదు కదా. తర్వాత నిన్ను ఒక దెప్పు పొడుపులాగా నిన్ను బలహీనపరిచి ఒక మాటలాగా అవుతుంది. కాబట్టి ఎవ్వరికి కూడా చెప్పుకొని అవసరం లేదు. ఆ యొక్క సమస్యకు పరిష్కారం వెతుక్కొని గెలవాలన్న కోరిక నీలో కనిపిస్తుంది. హఠాత్తుగా గెలుపు అనేది తప్పకుండా వస్తుంది బిడ్డ. నువ్వు గెలవడానికి అన్ని అర్హతలు నీకున్నాయి. నీకున్న కష్టాన్ని నువ్వు గెలవడానికి దాన్ని ప్రయత్నించి తప్పకుండా గెలుస్తావు. నువ్వు కోరుకునే కోరిక సాధిస్తావు తల్లి. ఎవరు చెడుగా ఉంటారో వాళ్ళకి తగ్గ ప్రతిఫలం నిస్తాను కదా. నువ్వు ఎందుకు వారిని ఏది అనాలని, వారిని తిట్టాలని, వారిని ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించవద్దు. ఒకరి మీదనే దృష్టి సారించు. గెలుపు అనేది నీ గెలుపు పైన అదృష్టం సారించు తల్లి. దిగులు పడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న మంచి విషయాలను పెంచుకో. ఏదైనా సరే చెడు అనేది ఉంటే దాన్ని ఇప్పుడే వదిలేసి ఒక చెడు చేసే వారి గురించి అస్సలు ఆలోచించవద్దు. నీ యొక్క కష్టాలను, సమస్యలు నాకు అప్పగించు. ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపో. తప్పు చేసేవారు కాదు కదా, దాన్ని ఆచరించేవారు, ఆదరించేవారిని కూడా తప్పకుండా దండన ఉంటుంది. అలాగే నీ జీవితంలో నీకు చెడు తలపెట్టిన వారికి తప్పకుండా కఠినమైన దండన ఉంటుంది. నువ్వు కోరుకున్న జీవితం వారు కోరుకున్న వారికి జరగదు, కానీ ఈ సాయి తప్పకుండా అద్భుతమైన జీవితాన్ని కల్పిస్తాను. ఎందువల్లంటే ఈ సాయి బిడ్డ గెలవడానికి పుట్టిన వాడు కాబట్టి నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవడం కూడా ఆ బాధ్యత కూడా నాదే తల్లి. నీ జీవితం రేపు ఎలా ఉంటుందో, రేపు బాగా ఉండదని బాధపడకుండా రాబోయే కాలం బాగుంటుందని అనుకూలంగా ఆలోచించుకో. అప్పుడు అదే నీ మనసు లోతులకు నాటుకుపోయి తప్పకుండా నెరవేరేందుకు ఎంతగా నీ యొక్క ప్రకృతి, నువ్వు నమ్ముకున్న దైవం నెరవేరుస్తుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయమ్మా. నీ కోరిక నీ కుటుంబంలో వారందరూ కూడా సంతోషంగా బాగుంటారు. నీలో ఒకే ఒక కొరత అనేది ఉండిపోయింది. అదేంటంటే అసలు ఓపికగా ఉన్నావు కాబట్టి ఆ ఓపికని పెంచుకో. ఓపికగా ఉన్నావంటే నీకు అందుబాటులోకి అన్నీ వస్తాయమ్మా. అన్నీ నీకు తోడుగా ఉంటాయి. ఈ క్షణం నుంచి నువ్వు జీవితంలో మంచిగా ఉంటుందని నిర్ణయం తీసుకో. సమయానికి ఆనందంగా ఉండడం వల్ల రాబోయే కాలం కూడా నీకు సంతోషంగా మారుతుంది. ఎప్పుడు కూడా అనుకూలంగా ఆలోచించావంటే, అనుకూలమైన ఆలోచనలు ఆచరించావంటే తప్పకుండా నీ జీవితం
అనుకూలంగా హ్యాపీగా ఉంటుంది బిడ్డ. ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల పనులనేవి కొద్దిగా కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. నిన్ను ప్రశ్నించే అవకాశం వద్దు తల్లి. ఇతరులని ఏదో తప్పు పెట్టారని వారి దగ్గర సంజాయిషి తెచ్చుకొని నీ నిజాయితీని వారి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలుసు కదా. నీ మనసు నిజాయితీగా, ధర్మంగా ఉంటే చాలు. అన్నీ కూడా కాలం చూసుకుంటుందమ్మా. తప్పకుండా దైవం నీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైతే తప్పుగా నీ మనసు కనిపిస్తుందో అసలు చేయవద్దు. ఇతరులకి సహాయం చేయతల్లి. సహాయం అసలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకి చెడు మాత్రం అసలు తలపెట్టద్దు. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి నీ గురించి, నువ్వు అంటే ఏమనుకుంటున్నారనే విషయాల గురించి, నా జీవితం గురించి ఏం చేయాలనే విషయం నువ్వు ఆలోచించినట్లయితే నీ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది బిడ్డ. కష్టపడు. ఒక ప్రత్యేక అవకాశాన్ని నువ్వు ఆచరించు, ప్రయత్నించు. తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది ఉంటుందమ్మా. ఇతరులకు సహాయం చేస్తారని ఆశపడి ఎదురు చూస్తూ ఉండవద్దు. ఇక్కడ అందరూ కూడా నీతో పాటు ఆడుకునేవారు కదా. నీతో అంటే ఆడుకునే వాళ్ళే, నీకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇది నీ జీవితం. నీ కోసం నువ్వు మాత్రమే పోరాడాలి. అలా కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరులు ఏదో చేస్తారని ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే నీ యొక్క పతనం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి గెలుపు నీ దగ్గర ఉండాలంటే నీ ప్రయత్నం ముందుగా ఉండాలి. గెలుపు వైపే ప్రయత్నించు. అంతా మంచి జరుగుతుంది బిడ్డ. ముఖ్యంగా ఓపికగా, నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉంటే అంతా నీకు మంచి జరుగుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.